ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 47:1. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయుడి. కొరా కుమారులు ఈ కీర్తన రాస్తూ కొన్ని విలువైన విషయాలను తెలియచేస్తున్నారండి. సర్వజనులారా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో కూడా ఈ మాట సెలవిస్తున్నారు. చప్పట్లు కొట్టండి, అది మొదటి మాట. రెండవది, జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయండి. ఇక్కడ చప్పట్లు కొట్టమన్నా, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయమన్నా ఇవన్నీ కూడా ఆ మహోన్నతునైన దేవుని కొరకేనండి. ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టాలి, దేనికోసమో ఆర్భాటము చేయాలి మనము ఆలోచన చేస్తే చూడండి, ఎవరైనా గెలుపొందిన వారు వస్తున్నప్పుడు చాలా ఆనందముతో చాలామంది చప్పట్లు కొడుతూ ఉంటారు. ఒక అధికారి వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ చప్పట్లు అనేది ఆనందానికి సూచనగా కనపడుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఒకరిని గణపరచడానికి సూచనగా కనపడుతూ ఉంటాయి. రెండో వచనంలో దానికి ఆన్సర్ కనపడుతుంది. మరి దేవునికి ఎందుకు చప్పట్లు కొట్టాలి, దేవునికి ఎందుకు ఆర్భాటం చేయాలంటే ఆయన మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు కాబట్టి. మరి ఆ మహారాజు నిమిత్తమై, ప్రేమైన వల్లరా ఆయన యొక్క మహిమ నిమిత్తమై ఖచ్చితముగా ఆర్భాటము చేయాలి. ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద ప్రేమైన వల్లరా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రేమైన వల్లరా వారి యొక్క ఆయుష్కాలము కొలిది ఆరోగ్యమును, నెమ్మదిని వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కావున ఏ రోజైతే ఈ భూమి మీద ఆయనను మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తామో ఒకానొక దినమున ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో వస్తాడండి. మరి ఆ యొక్క స్వరమును వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఆ ఆర్భాటముతో ఆయన్ని ఎదుర్కొనే అవకాశాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవునికి నువ్వు ఆర్భాటము చేయకపోయినా, ఆనంద ధ్వని చెల్లించకపోయినా, రేపటి రోజున ప్రేమైన వాళ్ళరా ఆయన ఆర్భాటములో నువ్వు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ దినము కూడా గణపరచలేదు కదా, ఏ రోజు కూడా ఆయన్ని గూర్చి ప్రేమైన వాళ్ళరా చేయనప్పుడు ఎలాగండి? కావున ప్రతి ఒక్కరు ఆలకించండి, ఆయనకి ఆనంద ధ్వనులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఆనంద ధ్వనులు ఆయన నామము మహిమార్థమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.